Hello my dear competitive aspirants, welcome to Masters Online. ఈ వీడియోలో ఈ క్లాస్లో నాటో అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు నాటో అనేది వెరీ ఇంపార్టెంట్. 2026లో వచ్చే నోటిఫికేషన్లు కానీ 2020లో వచ్చే నోటిఫికేషన్ ఏవైనా కానీ ఈ 1-2 ఇయర్స్లో నాటోకి సంబంధించిన క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ సాధారణంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న వైఖరి లేదా ట్రంప్ యొక్క వైఖరి, వెనిజులా అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేయించి అమెరికాకు తరలించడం, తర్వాత గ్రీన్లాండ్ అనే దీవి ఖండాంతర దీవి మాకు కావాలి అనడం, అంటే అమెరికా కావాలి, ఇరాన్ మీద యుద్ధం చేస్తానడం, ఇలా అనేక కాంట్రవర్షియల్ ఇష్యూస్ అనేది తెర మీదకి తీస్తున్న సందర్భంగా మన పోటీ పరీక్షల పరంగా అది ఏ స్థాయి అయినా మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే గ్రూప్స్ కానీ అండ్ పోలీస్ కానీ, తర్వాత సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు ఎస్ఎస్సి ఆర్ఆర్బి నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ చేస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఈవెన్ సివిల్స్ దేంట్లో తీసుకున్నా కానీ ఈ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి దీని పరంగా నాటో పరంగా తీసుకున్నప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే, నాటో అబ్రివేషన్ నుండి స్టార్ట్ చేస్తే నాటోలో సభ్య దేశాలు స్టార్టింగ్ లో ఎంతున్నవి, ప్రజెంట్ ఎంతున్నవి, ఇటీవల ఏ దేశాలు జాయిన్ అయినవి దాంట్లో, తర్వాత నాటో యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అంటే ప్రధానమైన నాటో ఏర్పడడానికి కారణమైన ఉద్దేశం ఏంటి. ఈ ఒక 4-5 అంశాల పరంగా నాటో అనే పేరును మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో మీకు ఒకసారి చూపించినట్టయితే జనరల్ గా గమనించండి. అట్లాంటిక్ ఓషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ because ఇక్కడ తీసుకున్నప్పుడు ఓకేనా, జనరలీ రైట్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ పరిశీలించినట్టయితే మనకి వరల్డ్ జాగ్రఫీ పరంగా కూడా దాని యొక్క భౌగోళిక స్వారూపం గుర్తుపెట్టుకో చెప్పలేం. నాటో అడగకుండా అట్లాంటిక్ మహాసముద్రం గురించి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నార్త్ అట్లాంటిక్ సముద్రం అనేది సాధారణంగా తీసుకున్నప్పుడు ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉంటుంది. ప్రధానంగా ఇటువైపు నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఇటువైపు యూరప్ కాంటినెంట్, ఇటు సౌత్ అమెరికన్ కాంటినెంట్, ఇటు ఆఫ్రికన్ కాంటినెంట్, 4 ఖండాల మధ్య అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఎస్ ఆకారంలో విస్తరించి ఉంది. ఎస్ ఆకారంలో విస్తరించి ఉంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఇక్కడ అట్లాంటిక్ అనే పేరు ప్రస్తావన రావడానికి గల కారణం ఏంటిదంటే, ఈ అట్లాంటిక్ మహాసముద్రంతో ఉత్తర అమెరికా ఖండం అండ్ ఉత్తర అమెరికా అండ్ మీన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది సరిహద్దుని కలిగి ఉంది. ఇటువైపు యూరప్ ఖండ దేశాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఈ దీంట్లో సౌత్ అట్లాంటిక్, నార్త్ అట్లాంటిక్ లో ఈ నార్త్ అట్లాంటిక్ అనేది ఒక వేదికగా ఏర్పడడం జరిగింది, నార్త్ అట్లాంటిక్ ఓషన్. అవి ఏ దేశాలతో ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది అని తీసుకున్నట్టయితే, ఫస్ట్ 1949లో గమనించినట్టయితే 1949లో ఈ ట్రీటీ అనేది రావడం జరిగింది. ట్రీటీ కదా, 12 కంట్రీస్. ఇక్కడ 12 కంట్రీస్ 12 దేశాలు, అంటే 12 దేశాలు ప్రధానంగా యూరప్ అండ్ నార్త్ అమెరికా దేశాలకు కలిపి. ఎక్కడికి 4th ఏప్రిల్ 1949 వాషింగ్టన్ డీసీలో ఏర్పాటై 12 దేశాల యొక్క విదేశాంగ మంత్రులు అండ్ యుఎస్ సంబంధించిన ప్రెసిడెంట్ అక్కడ ఈ అందరితో కలిపి ఏర్పడిందే నాటో. ఎప్పుడు ఆన్ 4th ఏప్రిల్ 1949 ఇక్కడ. ఈ ఫారిన్ మినిస్టర్స్ ఫ్రమ్ ద 12th కంట్రీస్ సైన్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. దీన్ని వాషింగ్టన్ నగరంలో ఏర్పాటైన సంస్థ కాబట్టి దీన్ని వాషింగ్టన్ ట్రీటీ లేదా వాషింగ్టన్ డిక్లరేషన్ అని కూడా అంటారు. ఇయర్ అండ్ డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ లో ఎన్ని దేశాలు, 12 యూరప్ దేశాలు అండ్ ఉత్తర అమెరికా. ఈ 3 మనకి ఆల్మోస్ట్ ఏర్పాటు చేశాయి కాబట్టి వాషింగ్టన్ డిక్లరేషన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే స్టార్టింగ్ లో మరి నాటోలో చేరిన దేశాలు ఏంటంటే బెల్జియం ఫస్ట్ బెల్జియం, కెనడా, ఉత్తర అమెరికా నుండి కెనడా ఉంది. నెక్స్ట్ డెన్మార్క్, యూరోప్ నుండి డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, ద నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు నార్త్ అమెరికా కాంటినెంట్ నుండి ఉత్తర అమెరికా ఖండం నుండి యుఎస్ఏ,
అండ్ కెనడా, ఈ 2 దేశాలు. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ అక్కడ యునైటెడ్ కింగ్డమ్, మిగతా ఏంది బెల్జియం, సో నెక్స్ట్ ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇవి యూరప్ నుండి. అంటే యునైటెడ్ కింగ్డమ్ కూడా యూరపే, కానీ మిగతా చిన్న దేశాలు బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, ఇవన్నీ ఈ దేశాలు ఇవన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నవే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో తర్వాత మిగతా 4th ఏప్రిల్ ఇమీడియట్ గా 2 months లోనే మిగతా దేశాలు కూడా దానిలో చేరడం స్టార్ట్ చేసినవి. అది ఎప్పుడెప్పుడు ఇక్కడ 1952, 55, 82, 99 అంటే వివిధ దేశాలు దీంట్లో ప్రవేశించిన లేదా సభ్యత్వం తీసుకున్న దేశాలు 2024 వరకు నాటోలో దేశాలని చేరినాయి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు మరి ప్రజెంట్ నాటోలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఎందుకంటే 2024లో స్వీడన్ చేరింది, అంతకంటే ముందు ఫిన్లాండ్, స్వీడన్ అనేటివి ఇటీవల అంటే 2024లో చేరిన దేశాలు. ఆ 2 దేశాలు చేరడానికి గల కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్న ఉద్రిక్తలు అవన్నీ. సో ఉక్రెయిన్ ఎందుకంటే ఈ నాటో ఇటీవల ఎక్కువగా వైరల్ అవ్వడానికి తర్వాత వార్తలు నిలవడానికి గల కారణం ఏంటంటే ఉక్రెయిన్ అనేది నాటోలో చేరడం అనేది సంకల్పించదు. సో ఫలితంగా రష్యాకు ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందని చెప్పేసి రష్యా ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని బహిరంగంగానే విమర్శించింది. సో ఫలితంగా ఆ 2 దేశాల మధ్య అనేది యుద్ధం స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల క్రితం నుండి నడుస్తూనే ఉంది ఆ విధంగా. సో అట్లాంటి తరుణంలో మిగతా నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి, రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వాటి వెనుక ఉన్న నడిపిస్తున్నంత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆ తరుణంలో తీసుకున్నప్పుడు ఇటీవల చేసిన దేశాలు గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అన్నప్పుడు ఆర్టికల్ 10 అంటే నాటో యొక్క చట్టం ప్రకారం దానిలో ఆర్టికల్ 10 అని ఏం చెప్తుంది అంటే దేనికంటే ఇవన్నీ యూరోప్ అండ్ ఉత్తర అమెరికాకు సంబంధించిన పొలిటికల్ గా ఓకే. సో అవన్నీ యూనిట్ గా ఉండడానికి ఇవి ఏర్పాటు చేసుకునేవారు. అంటే యూరోప్ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడం, సెక్యూరిటీని కాపాడడం అనేది ప్రధానమైనది. ఇప్పుడు అవన్నీ ప్రథమార్థంలో అనుకున్న విధానం వేరు. ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైం మళ్ళీ ప్రెసిడెంట్ గా ఎన్నికైపోయిన తర్వాత ఉన్న విధానం వేరు. ఎందుకంటే ఫ్రాన్స్ కానీ మిగతా దేశాలు కానీ ఉత్తర అమెరికా అవలంబిస్తున్న విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నది. ఓకే, దానిలో ఫ్రాన్స్ ఇక్కడ ఉంది. ఇటీవల ఫ్రాన్స్ ఆల్రెడీ చెప్పాడు ఏమని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ నాతో కాళ్ళబేరానికి వచ్చారని ట్రంప్ చెప్పాడు. అంటే ట్యాక్సెస్ విషయంలో అంటే ఆ విధంగా అనేక కాంట్రవర్షియల్ ఇష్యూస్ ట్రంప్ చెప్పడం వల్ల నాటో దేశాలు అనేది క్రమక్రమంగా ఉత్తర అమెరికాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఆ కూటమి అనేది బీటలు వాడే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా ఈ నాటోను మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు నాటో తర్వాత తీసుకున్నట్టయితే గ్రీన్లాండ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి, ఎందుకంటే గ్రీన్లాండ్ అనేది ప్రధానంగా తీసుకున్నప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక్క నిమిషం, రైట్, సారీ, ఇవన్నీ ఆయా దేశాల యొక్క ఫ్లాగ్స్ అవి ఇమేజ్ తీసుకున్నాను. నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇది స్టార్టింగ్ లో ఉన్నాయి 12 దేశాలతోటి. ఓ విధంగా తీసుకున్నప్పుడు మొత్తం ఎంత 32 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దాంట్లో 32 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ నార్త్ అట్లాంటిక్ సముద్రానికి సరిహద్దుగా ఉన్న దేశాలు ఐస్లాండ్ ఒకటి ఉంది. ఓకేనా, తర్వాత తీసుకున్నట్టు నార్వే నుండి ఐర్లాండ్ అంటే మీన్స్ యునైటెడ్ కింగ్డమ్, తర్వాత కోపెన్హేగన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, సో ఇక్కడ వరకు. దీంట్లో ఐస్లాండ్ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో సభ్య దేశాలకు చెందిన దేశాలు సైన్యాన్ని కూడా సమకూరుస్తాయి. కానీ ఐస్లాండ్ అప్పటి నుండి ఎప్పుడైతే చేరిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దానికి ప్రత్యేకమైన సైనిక వ్యవస్థ అనేది లేదు. నాటోలో కూడా ఎలాంటి సైన్యాన్ని కూడా అది చేర్పించలేదు. కాబట్టి సైన్యం లేని దేశం ఏంటంటే ఐస్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. అది ఐస్లాండ్ యొక్క ప్రత్యేకత. మధ్యలో ఫ్రాన్స్ అనేది తాత్కాలికంగా బయటకు వెళ్ళి మళ్ళీ 2006 తర్వాత యాక్టివ్ గా మళ్ళీ దాంట్లో చేరింది. కొన్ని అంటే ఆయా దేశాల మధ్య వచ్చిన కొంత వైరుధ్యాల వల్ల తాత్కాలికంగా ఫ్రాన్స్ అనేది బయటకు వెళ్ళి మళ్ళీ పూర్తి స్థాయిలో ఇప్పుడు నాటోలో చేరింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ గ్రీన్లాండ్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు సాధారణంగా గ్రీన్లాండ్ ఉత్తర అమెరికాకు సంబంధించి గ్రీన్లాండ్ అనేది మాకు కావాలంటున్నాను. ఎందుకంటే గ్రీన్లాండ్ అనేది వాస్తవంగా ఉత్తర అమెరికా ఖండం. అది
ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాంతర దీవి, లార్జెస్ట్ కాంటినెంటల్ ఐలాండ్ అది. సో బట్ అధికారికంగా మాత్రం డెన్మార్క్ ఆధీనంలో ఉంది ప్రస్తుతం, కానీ భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండం అది, భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండం కాబట్టి సో ఇక్కడ ఈ నార్త్ అమెరికా ఏంటంటే మా ఖండ దేశం, మా దేశం కాబట్టి మా భౌగోళిక స్వరూపం మా భూభాగం కాబట్టి సో మేం తీసుకుంటాం అనేది ఉత్తర అమెరికా యొక్క వాదన. దానికి డెన్మార్క్ అనేది అపోజ్ చేస్తూ ఉంది. మిగతా యూరప్ దేశాలు కూడా సో దానికి డెన్మార్క్ సపోర్టెడ్ గా ఉంటున్నాయి. కాబట్టి ఈ నాటో అనే దాని గురించి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే.